మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేశంలో ప్రియులారా దేవుని వాక్యాన్ని అందించడానికి గ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చాలా రోజుల తర్వాత మరలా మీ మధ్యకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సంథింగ్ దర్ ఇస్ స్పెషల్ ఇన్ మెరియా చర్చ్. మంచి స్పెషల్ సాంగ్స్ కానీ మంచి పాటలు కానీ వినొచ్చు. ఏంటంటే మంచి ఆతిథ్యం ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఆతిథ్యం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం అన్ని విధాలుగా కూడా ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అనుకుంటా. కనీసం ఆల్టర్నేట్ వీక్స్ అయినా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా రావాలని అనిపిస్తుంది. కానీ సమయం వీలు పడక డిఫరెంట్ బ్రాంచెస్ని విజిట్ చేయటం తప్పదు కాబట్టి వీలు పడక రాలేకపోతున్నా. అయినప్పటికీ ఈరోజు మీతో కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన మంచి అవకాశం దేవుని స్తోత్రం తీరాలో. అట్ ద సేమ్ టైం మీకు పాత బేస్మెంట్ మూసేశారు కదా, ఇట్స్ కంజెస్టెడ్, చాలా ఇరుగ్గిరుగు ఉంది. బట్ డోంట్ బి డిసప్పాయింటెడ్. మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇరుకులో విశాలత కలిగేవాడు దేవుడు కదా. చీకటి వెనుక ఇమీడియట్గా పగలుంది. కాబట్టి దేవుడు మనకు మంచి స్థలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. కానీ అశ్రద్ధ మాత్రం చేయకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడపడం అంట 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధికి మనం క్రమం తప్పకుండా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ జాబ్ ఫర్ అస్ అన్నమాట. మనకి చాలా ప్రాముఖ్యమైనట్లు దేవుని సన్నిధి కనబడడం. వారానికి మ్యాక్సిమం వన్స్ ఆర్ ట్వైస్ కదా మనం కలవగలం. అటువంటి అవకాశం అనుకుంటుంది. ఇవి ఇంకా బెటర్. ఇక్కడ కువైట్లో అయితే 2 times మనం కలవగలం దేవుని సన్నిధిలో సంఘంగా. ఇండియాలో అయితే వారానికి మామూలుగా ఒకసారి కదా, ఆదివారం మాత్రమే. దేవుడు అనుగ్రహించిన మనకు ఒక గొప్ప ఆశీర్వాదం అనుకుని మనం భావించవచ్చు. పిల్లరా, దేవుడు మిమ్మల్ని దీవించిన కనుక మన దేశంలో మనకి 51 సంవత్సరం పూర్తి చేసుకుని నూతన సంవత్సరంలో ప్రవేశించిన సెప్టెంబర్ ఈ నెల 22వ తేదీన వార్షికోత్సవం ఏర్పాటు చేయబడింది. దయచేసి వీలైనంత వరకు అందరూ రావడానికి సిద్ధపడండి. మీకు గెస్ట్ స్పీకర్కి ఎంతో పోటీ మీద మీకు కూడా ఒకరోజు గెస్ట్ స్పీకర్ని ఇక్కడ ఇచ్చారు. మిగతా చర్చ్ని లేదా కాగితానికి కానీ వచ్చి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. మీ చర్చ్కి ఇవ్వడానికి వీలుపడదు. ఎందుకంటే సంథింగ్ స్పెషల్ అన్న కదా, మీకు ఏదో స్పెషల్ ఉంటుంది. ఆ దృష్టిలో కూడా మీకు ఇచ్చారు. 22వ తేదీన వార్షికోత్సవం అయిన తర్వాత మరలా మనకి గెస్ట్ స్పీకర్ కూడా వస్తారు. గెస్ట్ స్పీకర్ వరకు మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన 21వ తేదీన మన మధ్య రానున్నారు. ప్రియులారా, ఆయన ప్రయాణం కొరకు ఆయన 3 వారాలు మన మధ్య పరిచయం చేస్తారు. మీకు అందరికీ తెలిసినదిగా జర్మియా గారు ఆయన పేరు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నుంచి వస్తున్నారు. ఆయన కొరకు కూడా మనం అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేద్దాం. దేవుడు వార్షికోత్సవం ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా అదే సమయంలో మనకి సంఘానికి ఇచ్చిన పరిచర్య గ్లోబల్ మినిస్ట్రీస్ 29వ తేదీన మనకి నెక్స్ట్ మంత్ 29వ తేదీన మనకి గ్లోబల్ మినిస్ట్రీస్ 10 రోజులు ఏర్పాటు చేయబడ్డాయి మెల్బోర్న్లో, ఆస్ట్రేలియాలో. ఆ పరిచర్య గురించి కూడా మన దీని ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. సరే పిల్లలు, ఇక మన దేవుని వాక్యాన్ని ధ్యానించిన అయినాము. నేను నా ఊహలో మీరందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించారు. యేసు ప్రభు మీ జీవితాన్ని సమర్పించుకున్నారు. అందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు అన్న ఉద్దేశంతో, అన్న నమ్మకంతో నేను ఈ వాక్యం తీసుకున్నాను. పిల్లరా, చదవబడిన వాక్యం మీరు చూశారు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనం మనం చదువుకున్నాం కదా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగినడి. యేసు క్రీస్తుకి ఎటువంటి మనసు ఉందో దేవుని బిడ్డలమైన మనకు కూడా అటువంటి మనసు ఉండాలి. ఆయన మనసు ఎటువంటిదో చూద్దాం. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువునకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలని ఇక్కడ రాయబడింది. చూడండి, మనం గలతీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళినట్లయితే 4వ అధ్యాయము 19వ వచనం రాయబడిందంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. అక్కడ ఆయన గలతీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించాడు.
అనేక మంది దేవుని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వాళ్ళకి ఒక సంఘాన్ని స్థాపించాడు. అది గలతీ సంఘం అని పేరు పెట్టాడు ఆయన. గలతీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమంటాడండి ఆయన, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నదని. చూడండి, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును స్వైక్య రక్షణగా అంగీకరించారు కదా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు కదా. వాట్ ఎల్స్ యు వాంట్? అంత వేదన, అంత బాధ పడవలసిన అంత అవసరం ఏమొచ్చింది అని సాధారణంగా నేను అనుకునేవాడిని. ఇక్కడ కూడా ఫిలిప్పీల పత్రికలో కూడా అరే క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలంటారేంటి, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలంటారేంటి, ఆయన దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, ఆయన మనస్సు మన మానవ మాత్రమైన మనకి ఏ విధంగా ఉంటుంది అని కూడా నాకు చాలాసార్లు సందేహం వచ్చింది పిల్లరా. అంతేకాకుండా ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే యాకోబు పత్రికలో చూసినట్లయితే 1:27 చూసినట్లయితే అక్కడ ఏం రాస్తున్నాడంటే, ఒక భక్తుడైన యాకోబు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి బంధులో పరామర్శించటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను చూడండి, ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తున్నాయి కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ కామన్ మ్యాన్? మనం యేసు ప్రభువుని అంగీకరించాం, దట్ ఈస్ ఎనఫ్ కదా. చూడండి, మన దేవుని వాక్యం ఏర్పడిందంటే అక్కడ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను చూడండి. మనం నమ్మి బాప్తిసం తీసుకుంటే దట్స్ ఎనఫ్ కదా, మనం రక్షించబడిపోయాం, దేవుని బిడ్డలం అయిపోయాం అనుకుంటాం. ఇంకా ఈజీ మెథడ్ రోమీయుల పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన యెడల నీవు రక్షింపబడదు. రోమా 10:9 రాయబడిందండి. నేను ముందు చదివింది మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు. ఇట్ ఈస్ సింపుల్గా ఉంది, ఇది చాలా సింపుల్గా ఉంది కదా అని అనుకుంటాను. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్నట్లయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన మనం నమ్మినట్లయితే మనం రక్షించబడిపోయినట్లే, దేవుని బిడ్డలం అయిపోయినట్లే. తర్వాత ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షింపబడిపోయినట్లే. ఇట్ ఈస్ వెరీ సింపుల్ కదా. కానీ మన ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో వచ్చినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వచ్చినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. అయ్యి బాబాయ్ అనిపిస్తుంది, క్రీస్తు యేసులాగా మనం మారిపోవాలా అని అనిపిస్తుంది. ఇకపోయినట్లయితే తండ్రి అయిన దేవుని నిష్కళంకము పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి పనిలో పరామర్శలు. ఇది ఇంకా కష్టంగా ఉంది. భక్తుల్లో కూడా అంటే గ్రేడ్స్ ఉన్నాయా, డిఫరెన్సెస్ ఉన్నాయా? నిష్కళంకమైన భక్తి, లేదా పవిత్రమైన భక్తి, అపవిత్రమైన భక్తి, ఇలాగే గ్రేడ్స్ ఉన్నాయా అని కూడా అనిపిస్తుంది పిల్లరా. అయితే ఒకసారి మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చూడండి. ఎందుకంటే మనం చూసినట్లయితే పిల్లరా, మనం చూడండి, దేవుడు అయిన యెహోవా ఇశ్రాయేలుతో మాట్లాడతాడు కదా. మీరు వెళ్ళేటప్పుడు మేమందరినీ కూడా నిర్గమాకాండంలో చూసినట్లయితే చదివేటంత సమయం లేదు, కానీ 3వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడతాడండి. మీ అందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకెళ్తాను అని మోషేతో చెప్తాడు. వాళ్ళందరినీ గ్యాదర్ చేయి, వాళ్ళందరినీ నేను ఇక్కడ ఐగుప్తీయులు మిమ్మల్ని చాలా హింసిస్తున్నారు, చాలా బాధలు పెడుతున్నారు, కాబట్టి బాధలన్నిటి నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, మీ ప్రార్థన నేను ఆలకించాను, మీకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మీ పితరులకి నేను వాగ్దానం చేశాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పి మీరు అందరినీ తీసుకెళ్తానని వాగ్దానం చేస్తాడు అక్కడ. అయితే కానీ ఎంతమంది లేరు తెలుసా? 6 లక్షల మంది కాల్బలం అయితే ఇంచుమించు కొంతమంది 30 లక్షలు అంటారు. మొత్తం జనం అంటే పిల్లలు, చిన్నపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, లేకపోతే వీళ్ళందరినీ ముసలి కానీ అందరూ లెక్క పెట్టుకుంటే వాళ్ళు 6 లక్షలు ఎవరు లెక్క పెట్టారంటే, కాల్బలం అంటే వీరులు ఎవరంటే ఎవరైతే యుద్ధం చేయగలరో యవనస్తులు అన్నమాట. అంటే 20 ఏళ్ళకు పైన ఉన్న వాళ్ళు, తర్వాత 60 ఏళ్ళకు లోపు ఉన్న వాళ్ళు, వాళ్ళే 6 లక్షలు అయితే మొత్తం వాళ్ళంతా కలిపి రకరకాల ఎస్టిమేషన్స్ ఉన్నాయి. కొంతమంది 30 లక్షలు అంటారు. ఎంతమందికి ఆయన వాగ్దానం చేస్తే ఎంతమంది వెళ్ళారండి? 2. దేవుడు మాట తప్పాడు అనుకుందామా? నో, ఆయన మాట తప్పే దేవుడు కాదు కదా. కానీ వాట్ క్యాన్ హ్యాపెండ్? కానీ యేసు దేవుడు యెహోవా ఒక్క మాట చెప్పలేదు, కానీ వైల్ గోయింగ్ ఆన్ ద వే అనేక రకాలుగా ఆయనకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు. మీరు ఈ విధంగా ఉండాలి, ఈ పని చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, లేకపోతే విగ్రహారాధన చేయకూడదు, అనేక రకాలుగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే, కానీ అనేక సందర్భాల్లో దేవుని యొక్క సూచన వాళ్ళు ఫాలో కాలేకపోయారు. అందుకే దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని పొందలేకపోయారు. కాబట్టి పిల్లరా, మనం చూడండి, ఇది కరెక్ట్, ఇవన్నీ వాక్యంలో ఉన్నాయని కరెక్ట్. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరించామో, మన జీవితాన్ని సమర్పించుకున్నామో,
అది మారు మనసు, రక్షణ. మనకు అప్పుడే రక్షణ కలిగింది. ద నెక్స్ట్ స్టెప్ ఏమంటే అక్కడితో మనం ఆగిపోకూడదు, కానీ నెక్స్ట్ స్టెప్ మనం నమ్మి బాప్తిస్మం. అంటే బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నూతన జన్మ. మనం కొత్తగా జన్మించాం. అంతవరకు మన పేర్లు సాతాను చిట్టాలో ఉన్నాయి. యేసుప్రభుని అంగీకరించాం, మంచిదే. అయితే బాప్తిస్మం అనేది యేసుప్రభుని అంగీకరించిన తర్వాత బాప్తిస్మం తీసుకోవడానికి మనం వెనకాడవలసిన అవసరం లేదు. బాప్తిస్మం తీసుకోవడానికి మనం లేట్ చేస్తుంటే, వాయిదాలు వేస్తుంటే దర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లం. కాబట్టి మనం అంగీకరించినప్పుడు బాప్తిస్మం తీసుకుంటే నూతన జన్మ. నూతన జన్మ అంటే అర్థం అంతవరకు మన పేర్లు సాతాను చిట్టాలో ఉన్నాయి. మనం ఎప్పుడైతే నూతనంగా జన్మించామో మన పేర్లు దేవుని గ్రంథంలోనికి మన పేర్లు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. లేకపోతే దేవుని కుటుంబంలో మనం జన్మించాము, అంతవరకు మనం సాతాను చిట్టాలో ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడము లేడు అని వాక్యం చెప్తుంది కదా పిల్లరా. మా లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పాపులేనండి. ఇదేం అన్యాయం సార్ అంటారు. ఎందుకంటే ఆది దంపతులు ఆదామవ్వల పాపం మానవాళ్ళకి అందరికీ చుట్టుకుంది. నో వన్ కెన్ ఎస్కేప్. చాలాసార్లు చెప్పింటాను మీకు. చూడండి, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు డయాబెటిక్ అంటే మీ పెద్దలకి ఎవరికైనా ఉందా అంటారు సాధారణంగా. ఎందుకంటే అది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు. అది అయితే డయాబెటిక్, లేదా బీపీ, కొంచెం చాలా రకాల ఆస్మా, ఇవన్నీ ఉన్నట్టండి వంశపారంపర్యంగా వచ్చి. అదేవిధంగా పాపం కూడా మనకు వంశపారంపర్యంగా వచ్చేస్తుంది. నో వన్ కెన్ ఎస్కేప్. కాబట్టి మనం తిరిగి జన్మించాలి. మన పాత జీవితానికి చచ్చి కొత్తగా బాప్తిస్మం తీసుకుంటే నూతన జన్మలో దేవుని కుటుంబంలో జన్మించాము. దేవుని కుటుంబంలో జన్మించిన తర్వాత డే బై డే మనం అభివృద్ధి చెందాలి. చూడండి, చిన్నపిల్లలకు ముందు పాలిస్తారు కదా, తర్వాత 3 months 6 months తర్వాత అన్నం ముట్టిస్తారు. గ్రాడ్యువల్గా అతను వయసులో పెరిగే కొద్దీ బలం పొందుకుంటాడు. అదేవిధంగా మన దేవుని సన్నిధిలో కూడా బలం పొందుకొనవలసిన వారమైన పిల్లరా. అయితే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి అని మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క మనస్సు ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిలో వచ్చిన మొట్టమొదటి ఎవాంజలిస్ట్ ఎవరంటే, సువార్తికుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే. యేసు క్రీస్తు ప్రభు కనుక ఈ లోకానికి వచ్చి ఉండకపోయినట్లయితే, యేసు ప్రభు మన కొరకే రక్తం కార్చి ఉండకపోయినట్లయితే, ఆ రక్తంలో మన పాపాలు కడుగుకొని నూతన జన్మ అనుభవం పొందకపోయినట్లయితే మనం ఖచ్చితంగా నరకమే. మానవాళికి అందరికీ మనల్ని రక్షించడం కోసం ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు, మానవావతారం ఎత్తాడు. ఆయన మన కొరకు తన రక్తం కార్చాడు. ఎందుకంటే పాపానికి విరుగుడు యేసు రక్తం మాత్రమే, పరిశుద్ధమైన రక్తం మాత్రమే. పరిశుద్ధమైన రక్తం లోకంలో ఎక్కడా లేదు. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. లోకంలోకి వచ్చి మన కొరకే రక్తం కార్చాడు, చనిపోయాడు. కాబట్టి ఆయనలా మనం ఆయనకున్న క్యారెక్టర్స్లో ఆయన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత. ఏ విధంగా పరలోకాన్ని వదిలి మానవుడికి ఈ లోకం నుండి వచ్చాడు పిల్లరా, మనము కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనకు అప్పగింపబడింది. చూడండి, మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే పిల్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు. మనమందరం కూడా రక్షింపబడాలి. ఆయన యొక్క అనంతమైన సంకల్పం. ఒక్క ఆత్మను నశించుకోవడం నా చిత్తము కాదు అని దేవుని వాక్యం పిల్లరా ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది మనం వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే. కాబట్టి ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోకూడదని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి మన మొట్టమొదటి యేసు ప్రభు యొక్క మొట్టమొదటి క్యారెక్టర్ నశించిపోచిన ఆత్మను రక్షించడం, స్వార్థ ప్రకటించడం. నమ్మి బాప్తిసం పొందిన మనమందరం కూడా చదవండి చూడండి, మన నమ్మి బాప్తిసం పొందిన మనమందరం కూడా మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనకు అప్పగింపబడిందండి. మనం అనుకుంటా పాస్టర్ది లేకపోతే కార్యవర్గం సభ్యులది వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు, కానీ వాళ్ళది మాత్రమే కాదు. మన యొక్క సాక్ష్యం ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యం, అయ్యా నేను దేవుడిని అంగీకరించాను. ఎందుకంటే యేసు ప్రభువే దేవుడు. ఆయన అంగీకరించకపోయినట్లయితే అన్నాగా, ఆయన నేను బాప్తిసం తీసుకోకపోయినట్లయితే, నూతన జన్మ అనుభవం లేకపోయినట్లయితే నేను నరకానికి వెళ్ళిపోతాను. నరకమే ఏకైక మార్గం. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించండి, ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోండి, లేకపోతే మనకు నరకం తప్పదు. మానవుడు జన్మతోనే పాపి. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్ అని మనం గమనించవచ్చు. పిల్లరా, ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు యొక్క మన లక్షణాలు చూసినట్లయితే అక్కడ
యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే 38 ఏండ్ల నుంచి అండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేది. యేసు వాడి పడుకుంట చూసి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు. థ్యాంక్స్ అమ్మా. అది మన అంత డీటెయిల్గా వెళ్ళేమో. ఐ విల్ ట్రై టు కంక్లూడ్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. చూడండి, ఇక్కడ మన యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే 38 ఏండ్ల నుంచి ఒక ఆయన వ్యాధిగ్రస్తుడు అయినాడంటే అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గరికి ఎవరైతే ముందు, అంటే దేవదూత వచ్చి ప్రతిసారి ఒక్కొక్కసారి వచ్చి దేవదూత నీళ్లు కదిలిస్తుంది. ఎవరైతే ముందుగా వెళ్తారో కోనేరులోకి దేవదూత నీళ్లు కదిలించిన వెంటనే ఎవరు ముందుగా కోనేరులో దిగుతారో వాళ్ళకి స్వస్థత. పాపం 38 years నుంచి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఒక ఆయన, ఒక రోగి, ఒక పక్షపాతము, వాట్ ఎవర్ ద డిసీజ్ మైట్ బి, వెయిట్ చేస్తుంటే ఆయన వెళ్ళే లోపల ఎవరెవరు వచ్చి అందులో కోనేరులో దిగుతున్నారు. ఇతనికి అవకాశం లేదు. చూడండి, 38 సంవత్సరాల నుంచి రోగి అయ్యి అక్కడ పడి ఉన్నాడంటే ఎంత దౌర్భాగ్యతలో ఉండుంటాడు. అక్కడ స్నానం చేసిన రోజులైందో, బట్టలు మార్చుకునేందో, తినే కాలమైందో, వీ కెనాట్ జడ్జ్ కదా. 38 సంవత్సరాలు అంటే. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు, దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా అంత దీనస్థితిలో ఉన్న ఆ రోగి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థపడబోరుచున్నావా అని ఆయన అడుగుతున్నాడు. అంటే పేదల పట్ల, దిక్కులేని వారి పట్ల, నిస్సహాయమైన వారి పట్ల ఆయన యొక్క కన్సర్న్. ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం గల దేవుడు. వాట్ ఎవర్ యు థింక్, అనేకమైన బిరుదులు అయిపోవచ్చు. ఆయన మానవుడికి లోకంలో జన్మించినాడు 38 ఏండ్ల నుంచి. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మనం అయితే దూరంగా తప్పించుకుని వెళ్తున్నాము సహజంగా. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా చూసినట్లయితే స్మెల్ అయి ఉండొచ్చు, లేకపోతే చూడటానికి జరాగా ఉండొచ్చు, గడ్డ పెంచుకుని షేర్ చేసుకుని ఏదేమి ఉండకపోవచ్చు. కాబట్టి అయినప్పటికీ యేసు ప్రభు ఎంత కన్సర్న్ చూపించాడో మనం చూడగలం. పిల్లరా, పేదవారి పట్ల, దిక్కులేని వారి పట్ల మన పరిస్థితులు ఉంటే మొట్టమొదటిగా మనం అనుకున్న ఆయన క్యారెక్టర్ నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి. చూడండి, ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించిపోయినట్లయితే వాళ్ళకి నిత్య నరకం. అంటే మనం చనిపోయినప్పుడు ఈ శరీరం సమాధి చేస్తే మట్టిలో కలిసిపోతుంది, తర్వాత దహనం చేస్తే బూడిదైపోతుంది. హిందువులు దహనం చేస్తారు కదా, బూడిదైపోతుంది. కానీ ఆత్మకు చావు లేదు కదా. ఆత్మ ఎప్పటికీ యుగాలుగా అది సజీవంగానే ఉంటుంది. మన ఆత్మ, దేవుని అంగీకరించిన వాళ్ళ ఆత్మ యుగాలు నరకంలో కాలుతూ ఉంటుందండి. అక్కడి నుంచి తప్పించలేరు. ఆ సీన్ మనం ఊహించుకుందాం. మన స్నేహితుడు రక్షణ పడలేదు, ఆయన చనిపోయాడు. అయితే ఆయన ఎక్కడ ఉంటాడు? భయంకరమైన అగ్నిగుండం కదా. మన స్నేహితుడు అగ్నిలో ఉన్నాడంటే, మన పొరుగు వారు అగ్నిగుండంలో ఉన్నారంటే, మన ఫ్రెండ్స్ అగ్నిగుండంలో ఉన్నారు, మన కాలుతూ ఉన్నారంటే మనం చూస్తూ తట్టుకోగలమా? ఇక్కడైతే చూడలేదు. కానీ ఒకనొక రోజు అటు పరిస్థితి అవ్వదు. నువ్వు చూస్తూ కూడా యేసు ప్రభు దేవుడు అని ప్రకటించకపోయినట్లయితే నువ్వు రెస్పాన్సిబుల్ అని దేవుని వాక్యం చెప్పింది. పిల్లరా, అది మొట్టమొదటి క్యారెక్టర్. మనం చెప్పవలసిన బాధ్యత మనం అవుతుంది. వింటారో వినరో వదిలేసేయండి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు చెప్పావంటే, సువార్త ప్రకటించావంటే, షూర్ ఇట్ విల్ బి వర్క్అవుట్ వన్ డే. ఒకనొక రోజు తప్పకుండా పనిచేస్తుంది. ఈ రోజు ఆయన నమ్మకపోవచ్చు, ఎల్లవయ్యా అంటాడు, నోరు మోసుకో అంటాడు, ఏమైనా అనొచ్చు. కానీ ఒకనొక రోజు దేవుడే ఆ కార్యం చేస్తాడు. ఎందుకంటే ఒక ఆత్మ కూడా నశించకూడదు నా చిత్తం కదా, దేవుని చిత్తం. అది ఫస్ట్ క్యారెక్టర్ వదిలేద్దాం. రెండో క్యారెక్టర్ ఏంటంటే, ఆయన దిక్కులేని వాళ్ళని, నిస్సాయిస్తులు ఉన్న వారిని, ఒక మాటలో చెప్పాలంటే 38 సంవత్సరాల నుంచి నిస్సాయిస్తులు ఉన్న ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అయ్యా, నా పరిస్థితి ఇది, 38 సంవత్సరాలు అయిపోయింది, నేను వెళ్ళగలుగుతుంటే వెళ్ళలేకపోతున్నాను, వాట్ ఐ కెన్ డూ? ఓకే, గెటప్, ఈరోజు నిన్ను స్వస్థపరిచిన అని చెప్పి అతను స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్ళడం మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క లక్షణం అది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి. పేదవారి పట్ల ప్రియులరా, మనం కనికరం కలిగి ఉన్నామా? జాలి కలిగి ఉన్నామా? మీకు అనిపించవచ్చు, వాట్ ఐ కెన్ డూ అండి, నేనేం చేయగలనండి, నా జీవితం నాకే సరిపడలేదు, నా అప్పులు నాకే తీరట్లేదు అంటారు. కరెక్టే. దానికి సమాధానం చెప్తున్నాను. తర్వాత ఇంకొక అతను చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది అండి. ఎవరని? వెరీ గుడ్. చూడండి, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి ఉండదు. సమరయులు అంట మన భారతదేశంలో కూడా ఒకప్పుడు అంటరానితనం ఉండేది. మనల్ని అంటే లో క్యాస్ట్ వాళ్ళని, లేకపోతే వాళ్ళు దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు కదా.
వాళ్ళు మన సమాజంలో కలవటానికి వీల్లేదు. అయితే అక్కడ కూడా సమరయుల్ని వాళ్ళు అంటరాని వారికి ట్రీట్ చేసేవారండి. మీరు ఆ వాక్యం చదివినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీకు చెప్పకపోయినా మీరు అందరూ వాక్యం తెలుసు కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. అంటరాని వాళ్ళుగా చేసేవారు. ఎవరు? యూదులు సమరయుల్ని. వాళ్ళతో మాట్లాడేవారు కాదు, వాళ్ళతో సాంగత్యం చేసేవారు కాదు. బిహైండ్ దట్ దానికంటే ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే, ఇప్పటికీ ఆ సమరయ స్త్రీకి 5 భర్తలు, 4 భర్తలు మార్చేసింది, 5వ భర్తలు కూడా మార్చేయడానికి రెడీ అయిపోయింది. అటువంటి దౌర్భాగ్యస్థలో ఒక స్త్రీ ఉన్నది అక్కడ. అయితే ఎవరు కూడా అంత సాంగత్యం చేయరు. అయితే యేసు క్రీస్తు ప్రభు మిట్ట మధ్యాహ్నం ఆయన ఒక్కడు నడుచుకుంటూ ఆ దారిలో కూడా వెళ్ళరండి. అసలు యూదులైతే ఆ దారిలో కూడా వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడరు అని మీకు ఆ చెప్పలో కనిపిస్తుంది. అయితే యేసు క్రీస్తు ప్రభు అంటరాని స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతో డిస్కషన్ మొదలు పెట్టాడండి. ఆమెతో, అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా, నాకు దాహం అవుతుంది. తర్వాత నువ్వు తెలుసుకున్నట్లయితే, నేను ఎవరినో తెలుసుకున్నట్లయితే నేనే నీకు మంచినీళ్ళు ఇస్తాను, నేను ఇచ్చే నీళ్ళు తాగావంటే ఇంకెప్పుడు నీకు దాహం అవ్వదు అని ఆయన సువార్త ప్రకటన ప్రారంభించాడు. చూడండి ప్రియారా, అంత తక్కువ నీచమైన స్త్రీ దగ్గర కూడా, ఎన్నికలేం చేయబడిన స్త్రీ దగ్గర కూడా యేసు క్రీస్తు ప్రభు వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం, ఆయన యొక్క క్యారెక్టర్ ఎందుకంటే చెప్తానంటే, క్రీస్తు యేసునకు కలిగిన అటువంటి మనసు ప్రియారా, దిక్కులేని వారు కావచ్చు, పేదవారు కావచ్చు, లేకపోతే వాళ్ళు వెలివేయబడిన వారు కావచ్చు, వాళ్ళ సంఘంలో ఎన్నిక లేని వారు కావచ్చు. మనకైతే ప్రెస్టేజ్ మ్యాటర్ అండి పేదల దగ్గరికి వెళ్ళడానికి, లేకపోతే కానీ ఈయన వాళ్ళని ఆయన కన్సర్న్ అంతా కూడా. అందుకే యాకోబు పత్రిక మనం చదివాం కదా, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును పరిశుద్ధమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించడం. ఇంకొక విషయం కూడా చూసుకుందామా. మత్తయి సువార్తకి వెళ్ళామంటే ప్రియులారా, 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఆయన అసలు వాళ్ళతో పనే దీనికి ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు శుద్ధపడబోరుచున్నావా, నువ్వు స్వస్థపడబోరుచున్నావా అని అక్కడ ఆయన అడిగి, అయ్యా నాకు ఇష్టమైన వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా నన్ను స్వస్థపరచు అన్నప్పుడు నాకు ఇష్టమే, నువ్వు నన్ను శుద్ధపడమని చెప్తాడు. ఇంకా మత్తయి సువార్త 8:28 చూసినట్లయితే పిల్లరా, అక్కడ కూడా దెయ్యం పట్టిన 2 మనుషులు ఉంటారండి. దెయ్యాలు పెట్టిన సంగతి అక్కడ క్లియర్గా రాయబడి మనం చూడవచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. వాళ్ళు సమాధుల్లో తిరిగేవారంట, వాళ్ళు రాళ్ళు తీసుకున్న వాళ్ళ శరీరాన్ని గాయపరుచుకునేవారంట, తర్వాత వాళ్ళు బట్టలు కూడా ధరించేవారు కాదంట. అటువంటి భయంకరమైన స్థితిలో ఈయన ఒక రేవు దాటి, ఒక వాగు దాటి ఆ రేవు అవతలకి వెళ్ళి ఈయన అక్కడ సువార్త ప్రకటించడం సువార్త కూడా ప్రకటించలేదు. ఎప్పుడైతే ఈయన దాటి వెళ్ళాడో అక్కడి నుంచి ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు, దెయ్యం పట్టినాడు. అప్పుడు వాళ్ళని కూడా ఈయన స్వస్థపరచడం మనం చూస్తున్నాం. ఆఖరిగా గ్రామస్తులు వచ్చి, అయ్యా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు ఉండొద్దు మాకు. వాళ్ళు షాక్ అయ్యారు, ఎంతవరకు వీడి పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. ఇటు బట్టలు కట్టుకునేవాడు కాదు, వీడు గాయపరుచుకునేవాడు, సమాధుల్లో ఉండేవాడు, మాకు కొనుక్కు పట్టించేవాడు కాదు. అయితే ఈరోజు ఎంత డిగ్నిఫైడ్ అయిపోయాడు, చక్కగా స్నానం చేశాడు, బట్టలు కట్టుకున్నాడు, చక్కగా కూర్చొని దేవుని దగ్గర సువార్త వింటున్నాడు. వాట్ మైట్ హ్యాపెన్, ఏం జరగవచ్చు. కాబట్టి పిల్లరా, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండి. తర్వాత ఆయన చెప్తున్నాడు, క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని. ఇదంతా కొత్త నిబంధనలో చూసామండి. పాత నిబంధనలకు కూడా వెళ్ళినట్లయితే పిల్లరా, పేదవాళ్ళ పట్ల ఆయనకున్న దయ చూద్దాం. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 19వ వచనం చూస్తారా? ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 19వ వచనం. పొలంలో ఒక పన మరిచిపోయినడలా అది తెచ్చుకున్నటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. చూడండి, లేవి కాండము 23, 26, 22 కూడా చూస్తారా? లేవి కాండము 23వ అధ్యాయము 26వ వచనం. అక్కడైతే ఒక పన గురించి రాయబడింది. లేవి కాండంలోకి వచ్చినట్లయితే 23, 22. పర్వాలేదు ఏంటి?
మీరు మీ పంట చేను పోయినప్పుడు పోయినప్పుడు మీ పొలములో మీ పొలములో ఒక వార పూర్తిగా పోయకూడదు. పొలము యొక్క ఓరలు పూర్తిగా పోయకూడదు. ఆ కోతలో రాలిన పరిగెని ఏరకూడదు. పరిగె ఏరకూడదు. పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెనని మీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, మనం పంట కోసుకునేటప్పుడు అంట ఒక పన మర్చిపోతే దాన్ని తిరిగి తీసుకువెళ్ళి వెనక్కి తెచ్చుకోవద్దయ్యా అని దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు అండి. ఏంటంటే ఒక పన మర్చిపోయినట్లయితే దాని గురించి బైబిల్లో జీవ గ్రంథంలో దేవుడు మోషేతో చెప్పాలా, ఒక పని మర్చిపోతే వెళ్ళి తీసుకోవద్దు. ఇంకా మనం లేవి కాండలోకి వస్తే దేవుడైన యెహోవా మోషేతో చెప్తున్నాడు, మీ పొలంలో పరిగే మీరు ఏరుకోకూడదు. ఎందుకంటే దిక్కులేని వారికి విధవరాండ్రకు, దాని పరదేశులకు దిక్కులేని వారికి విధవరాండ్రికి. ఒక పరగంటే మీకు తెలిసినా తెలియదనండి. పరగ ఏర్పడాలంటే తెలుసా? మీకు తెలుసు కదా, మీకు తెలుసండి. పరగ ఏర్పడటం అంటే మిగిలిపోతే వెన్నెలు అక్కడక్కడ మిగిలిపోతే అని ఏరుకుంటారు. నేను కూడా చిన్నప్పుడు అలా చేశాను. నేను కూడా ఏరుకోవచ్చు. ఒకసారి పరగ ఏరుకోవచ్చు, ఇంటికి వెళ్తే తీసుకెళ్ళాను ఇంటికి. ఏందిరా ఇది అంటే, పరగా ఎందుకు ఏరు అంటే వాళ్ళందరూ వేరుకున్నా నేను కూడా, నీకు మెంటల్లా ఏంటి, అది పరదేశులకి దిక్కులేని వారికి ఎవరైనా వదిలిపెట్టమని దేవుడు చెప్పాడు, అది నీ కోసం కాదురా. సో వాళ్ళందరూ ఎందుకు ఏర్పడ్డారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళేమో. అంటే ఎందుకు చెప్పండి పిల్లరా, పేదవాళ్ళ పట్ల దేవుడు ఎంత ఇంట్రెస్టో చూడండి. ఒక పరగ ఏమొస్తా చెప్పండి, ఒక పరగ ఏరుకుంటే ఒక కుంచుడు కూడా అవేమో రాజు పగలంతా ఏరుకుంటే ఒక కుంచుడు ధాన్యం కోసం దేవుడు చెప్తున్నాడు, వాక్యంలో రాయించాడు. నీవు పరదేశులకు విధవరాండ్రికి దాన్ని వదిలిపెట్టాలి, లేకపోతే పరలో మీ పంట చేలో వారాలు పోయకూడదు. ఏముంటుంది చెప్పండి అందులో. అంటే అంత చిన్న విషయంలో కూడా దేవుడు కీర్తిస్తున్నాడు అంటే అవ షాక్ వెరీ మచ్, చాలా షాక్ అనిపించింది. ఇంత చిన్న విషయాల్లో కూడా దేవుడు పట్టించుకున్నాడు. పిల్లరా, మనం ఎంతవరకు మన పొరుగు వారి పట్ల, ముఖ్యంగా దేవుని ఎరగని వారి పట్ల, వీరి పట్ల మనం ఏమాత్రం కన్సర్న్ కలిగి ఉన్నాము ఒకసారి ఆలోచించుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి మీకు ఎంతవరకు. ఆ పాస్టర్ గారి పేరు నేను చెప్పను, కానీ ఆ పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు, ఈరోజు కూడా మన మధ్య ఉన్నారు. కావాలంటే మీకు పరిచయం చూపిస్తాను, ఆయన్ని మీరు మాట్లాడవచ్చు. ఒకసారి ఏమైందంటే మేము కొంతమంది సభ్యులుగా కమిటీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంటే, నాకు కొంత ఏరియాస్ వచ్చాయి, బాకాయలు కొన్ని రావాల్సిన బాకాయలు నా ఆఫీస్లో వచ్చేసాయి. కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, మన సంఘంలో ఆ రోజుల్లో పేదవాళ్ళు కంటే కమిటీ మెంబర్స్ పేదవాళ్ళు తప్పిస్తుండేవారు. అది తీసుకోవడం కానీ ఇచ్చేవ్వట్లేదు. వాళ్ళు తీసుకున్నారు, అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. దేని వాక్యం ఏం చెప్తుందంటే, భక్తిహీనులు అప్పు చేసి తీర్చలేకపోయింది. అప్పు చేసి తీర్చలేని బైబిల్ ఏం చెప్పినాడు, దిక్కులేని వాళ్ళు. ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఆయనకి కొంత రావాల్సిన డబ్బు వచ్చింది అని అంటాడు, ఇదిగో 1000 దీనార్లు. మన వాళ్ళు కొంతమంది అప్పు తీసుకుని ఇవ్వలేదు కదా, ఎంత అన్నారు, 1000 దీనార్లు అన్నారు కదా, 1000 దీనార్లు ఇచ్చేస్తున్నాను, తీసేయండి, వాళ్ళ అప్పులన్నీ క్లియర్ చేసేయండి. అప్పుడు ఇంకొక ఆయన అన్నారు, ఏంటి వాళ్ళ అప్పు చేస్తే నువ్వు తీర్చడం ఏంటి? లేదయ్యా, వాళ్ళు దేవుడు భక్తిహీనులకు తీస్తున్నాడు, వాళ్ళు భక్తిహీనుల కింద ఉండకూడదు, తీర్చేసరికి మంచిది, నాకు ఎంతో కొంత వచ్చింది. అయ్యా వాళ్ళకి ఎందుకు అయ్యా, దానికి వచ్చి దీనికి వచ్చి అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఆయన ఉద్దేశం ఏంటంటే, మన సహోదరులు వాళ్ళు దిక్కు లేకుండా ఉన్నారు, ఆయనకు వచ్చింది, ఆయన ఏదైనా ఖర్చు పెట్టుకోగలడు, ఆయనకు ఇవ్వచ్చు, ఆయన వదిలేసేయండి, అలా ఆయన చేయగలను ఫ్రీగా వదిలేసేయండి అని చెప్పి. అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. మీరు అనుకుంటారు ఎవరెవరో గొప్ప వాళ్ళకి, కానీ మన మధ్యలోనే అటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారండి. ఇంకో పాస్టర్ గారు చెప్తాను, ఆయన పేరు కూడా చెప్పను, కానీ మీరు కావాలంటే ఇండివిజువల్గా అడిగిన ఆ పాస్టర్ గారు ఎవరో చెప్తాను. ఒక ఆయన అప్పు చేశాడు, మనలో చాలా మందికి తెలిసింది, ఇది రీసెంట్గా జరిగింది. రీసెంట్గా కాకపోయినా అందరూ తెలుసు, చాలా మంది ఉన్నారు. ఒక ఆయన బాగా అప్పులు చేస్తాడు, ఇంక తీర్చలేని పరిస్థితి. అక్కడికి ఎంత వరకు వచ్చిందంటే ఆయన పరిస్థితి, ఇంకా నేను ఆత్మహత్య చేసుకొని చావాలి, నేను వాళ్ళు మంచి నిలబడలేకపోతున్నాను, వాళ్ళు నన్ను పీడించి తినేస్తున్నారు అంటే ఈ సంగతి మెల్లగా వైరల్ అయ్యి అందరికి తెలిసింది. ఒక పాస్టర్ గారు వచ్చి మన అబ్బాయిలు కదా వచ్చాయా, మనోడు పరిస్థితి ఎలా ఉంది, నా సోడు పరిస్థితి 1000 దీనార్లు అప్పు ఉందంట, ఇంకా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు అన్నాడంటే అది వైరల్ అయింది. కాబట్టి నేను ఏమన్నాడంటే పాస్టర్ గారు వెళ్ళి ఆయన పిలవండి, ఆయనతో మాట్లాడండి, ఎందుకు చేశాడు ఏంటో ఆయన కౌన్సిల్ చేయండి. ఆయన కౌన్సిల్ చేసిన తర్వాత ఇక భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండని చెప్పండి, ఆ పంత నేను తీర్చేస్తాను. 1000 దీనార్స్. ఆ పాస్టర్ గారు వచ్చి, మన పాస్టర్లు అందరూ మీకు తెలిసింది కదా, 1000 దీనార్స్ ఎట్ ఏ టైం ఒకరికి అప్పు తీర్చి ఎవరో ఉండదు చెప్పండి. అంటే ఎందుకు చెప్పినంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. మీరంటే ఎవరెవరో చేస్తారో అది మనకి చెందదులే అనుకోవాల్సిన అవసరం లేదు.
ఇటువంటి పేదవాళ్ళని ప్రేమించే వాళ్ళు, దిక్కులేని వాళ్ళని ప్రేమించేవారు మనలో కూడా, మన సంఘంలో కూడా ఉన్నారు. అయితే మనం చాలాసార్లు అనుకుంటాం, నేను బాప్తిసం తీసుకున్నాను, ఫినిష్, దట్స్ ద ఎండ్, అయిపోయింది, నేను బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డను అయిపోయాను, నాకు పరలోకం అనుకుంటాం. కానీ పిల్లరా, వాక్యం ఆ విధంగా చెప్పలేదు. వాక్యం మనం బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డలు అయిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, బాప్తిసం తీసుకుని మన సంఘంలో చేర్చబడతాం. డే బై డే అనుదినం దేవుల్లో మనం అభివృద్ధి చెందవలసిన వారం ఉన్నాం. ఎంతవరకు మనం అభివృద్ధి చెందాలంటే, క్రీస్తు స్వరూపము మీయం ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు అంత బాధపడ్డాడు. అరే, వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందలేదు ఆత్మీయ జీవితంలో, ఇంకా వాళ్ళు పరిపక్వత రాలేదు, ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు, ఇంకా పాలు తాగి వెళ్ళగా ఉన్నారు తప్ప బలమైన ఆహారం తినే పరిస్థితి ఇంకా రాలేదు. హౌ లాంగ్ ఐ విల్ వెయిట్ ఫర్ దెమ్, ఎంతకాలం ఇంకా నేను వెయిట్ చేయాలి? పిల్లరా, ఇట్ ఈస్ నాట్ రైట్. మీరు ఆత్మీయ జీవితంలో ఇంకా బలం పొందాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు హెచ్చరించడం మనం చూస్తున్నాం. ఇక్కడైతే ఆదేశంలో క్రీస్తు స్వరూపము, యేసుక్రీస్తు కలిగిన లక్షణాలు మీరును కలిగి ఉండి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, వాట్స్ ఈస్ అవర్ స్టాండర్డ్? తండ్రి లేని దేవుని ఎదుట నిష్కలంకమును పరిశుద్ధమైన భక్తి ఏదనగా, భక్తిలో గ్రేడ్స్ ఉంటాయా? నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి, నామకార్థమైన భక్తి. మనం ఏ భక్తిలో ఉన్నాం? పరిశుద్ధమైన భక్తి కలిగి ఉన్నామా? నిష్కలంకమైన భక్తి కలిగి ఉన్నామా? అయ్యా, అన్నీ మీకు వాక్యంలో చేసి చూపించాను. నా సొంత మాటలు ఏమీ కూడా లేవు ఇందులో, అన్నీ కూడా దేవుని వాక్యంలో చెప్పారు. కాబట్టి వీ హ్యావ్ టు జడ్జ్ అవర్ సెల్ఫ్. మనమే తీర్చుకుందాం. ఎవరో వచ్చి మనల్ని అడిగితే మనం నోరు మొయ్యని చెప్పేటంత ఫ్రీడమ్ అనుకుంది, ఎవరు మాట్లాడించలేదు. సో ఎవరో ఒకరు వచ్చి అడ్వైజ్ చేయవలసిన అవసరం లేదు. ఇది పబ్లిక్ చర్చ్ కాబట్టి ఓపెన్గా చెప్పేస్తాను, ఇండివిజువల్ చెప్పాను కాబట్టి బావయ్య అన్న అనొచ్చు. కాబట్టి మన దేవుని వాక్యం ముందు మనం జడ్జ్ చేసుకుందాం. సరే, హౌ వీ కెన్ డూ అంటే, నా ఫ్రెండ్ కానివ్వండి, వాడానికి నేను చెస్ట్ హాస్పిటల్లో చేసేవాడిని, రిటైర్ అయిపోయినా చెప్పారు కదా, పాస్టర్ గారు కూడా చెప్పారు కదా, రిటైర్ అయిపోయి ఇంక తిరిగి వెళ్ళిపట్టుకు అన్నీ పూర్తి చేసుకున్నాను. సడన్గా ఎవరో చెప్పారు, లేదు మీ వైఫ్ను మార్చుకోవచ్చు ఒక అమ్మ అంటే, మళ్ళీ ట్రై చేస్తే ఇమీడియట్గా దొరుకుతుంది. కాబట్టి దట్స్ వై ఐఎమ్ కంటిన్యూయింగ్. లేకపోతే బయటికి ఇండియా వెళ్ళిపోయి ఇంచుమించు 1 year అయిపోయి ఉండాలి. కాబట్టి ఇలా నేను చెస్ట్ హాస్పిటల్ చేసినప్పుడు ఒక కేరళ ఫ్యామిలీ తెలిసిన నాతో పనిచేస్తూ ఉంటారండి. ఆయన దగ్గర ఆయన చాలా భక్తిగా ఉండేవాడు. ఒక సమయంలో ఇంటర్ కాంగ్రిగేషనల్ మీటింగ్స్ పెట్టినప్పుడు మంచిగా క్వైర్ లీడ్ చేశాడు. ఆయన కేరళ ఇంగ్లీష్ పాటలు లీడ్ చేశాడు. ఆయన చెప్పాడంటే, అయ్యా నేను ఎలా చూసుకుంటానంటే, ఇవన్నీ కూడా ఆయన చెప్పినాక ఏమంటాడంటే, చూడండి, నాకు వచ్చే జీతంలో నేను పెద్ద లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరుని కావచ్చు, నాకు నా భార్య దేవుడు ఉద్యోగులు ఇచ్చాడు. నేను దశమ భాగం తల్లికి అందరికీ తెలిసింది, ఆయన ఇట్లాంటి అలాగే దశమ భాగం తీసిన తర్వాత ఇది చర్చికి, అంటే ముందుగా చర్చి అని చూసేవాడు. మా చర్చి కంటే ఇండియాలో ఒక బైబిల్ కాలేజ్ ఉంది, మా చర్చి ఓపెన్ చేసింది బైబిల్ కాలేజ్ని. మా చర్చికి ఇండియాలో ఒక ఆర్ఫనేజ్ ఉంది. తర్వాత నేను నా దేవుని సన్నిధిలో ముందుగా నా దశమ భాగం తీస్తానండి, అది ఇచ్చేస్తాను. తర్వాత రెండోదిగా, దేవుడు ఆ నెలలో నాకు ఏమైనా మేలు చేసినట్లయితే, నాకు బర్త్డే వచ్చిందా, యానివర్సరీ వచ్చిందా, ఏదైనా ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడా, దేవుడు నా ప్రార్థన ఆలకించాడా, సహోదరు చక్కని సాక్షి చెప్పారు కదా, దేవుడు మా ప్రార్థన ఆలకించాడు అని అలా సాక్షి చెప్పినాడు. దేవుడు చేసిన మేలు బట్టి దశభాగం అయిపోయిన తర్వాత దేవుడు చేసిన మేలు కృతజ్ఞత కానుక, లేకపోతే అని చెప్పి కృతజ్ఞత కానుక నేను ప్రతి నెల కూడా రెగ్యులర్గా, దిస్ ఈజ్ 2 dinars 3 dinars వాట్ ఎవర్, ఒక ఫిగర్ చెప్పాడు అనుకోండి, వాట్ ఎవర్ ద ఫిగర్, మనం దేవుని సంధికి వచ్చినప్పుడు కృతజ్ఞత కానుక, దేవుడికి మనకు చేసిన మేలు బట్టి ఏ విధంగా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అందరికి దేవుని స్తోత్రం. దేవుడు నాకు మంచి మేలు చేశాడు, దట్స్ ఓకే, దట్స్ గుడ్, ఇట్ ఈస్ అ మస్ట్, దట్ వీ కెనాట్ అవాయిడ్. బిహైండ్ దట్ హౌ వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్, ఏ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఇదిగో దేవుడు నన్ను ప్రేమించి నా జీవితంలో మరొక నూతన సంవత్సరం ఇచ్చాడు, కొత్త సంవత్సరం నాకు బర్త్డే వచ్చింది, ఇదిగో ఒక దినాలు దేవునికి కృతజ్ఞత కాను. ఇట్ మైట్ బి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద అమౌంట్, ఇదిగో దేవునికి కృతజ్ఞత కానుక. దేవుడు నేను పరీక్షలో పాస్ అయ్యేటట్టు చేశాడు. దేవుడు ఈరోజు భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించాడు. దేవుడు నా బిడ్డలకు వీసా ఇచ్చాడు, నాకు ఆమె ఇచ్చాడు, ఇది కృతజ్ఞత కానుక. ఆ తర్వాత ఆయన చేసేవాడంట, ఆయనకి ఇండియాలో వాళ్ళ చర్చి ఇండియాలో ఒక బైబిల్ కాలేజ్ ఓపెన్ చేస్తే ప్రతి నెల కూడా, నేను ఈ సంఘస్థుడిని కాబట్టి, ఈ సంఘం స్థాపించింది కాబట్టి, ఈ సంఘానికి ఈ సంఘం స్థాపించిన బైబిల్ కాలేజ్కి ప్రతి నెల కూడా 5 KD అమౌంట్, ఫర్గెట్ ది అమౌంట్, నా జీతంలో నుంచి ప్రతి నెల కూడా ఎంతో కొంత
బైబిల్ కాలేజీకి వెళ్ళాలి. తర్వాత వాళ్ళ సంఘానికి ఒక ఆర్ఫనేజ్ కూడా, ఒక అనాథాశ్రమం కూడా వాళ్ళ సంఘం స్థాపించింది కేరళలో. ప్రతి నెల కూడా నా జీతంలో ఒక్క దీనారైనా కూడా ఆ సంఘానికి వెళ్ళకుండా నా జీతాన్ని నేను ఖర్చు పెట్టుకోలేను. నా అనాథాశ్రయానికి నేను పంపించకుండా, ఎందుకంటే మా సంఘం స్థాపించింది కాబట్టి ఒక్క దినారైనా ఇవ్వకపోతే నా జీతం ఆశీర్వదించబడదు అని చెప్పి ఆయన ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు అన్నాడు. దిస్ ఈజ్ ద వే హౌ ఐ ఆమ్ యూజింగ్ మై శాలరీ. నా జీతాన్ని ముందుగా దశమ భాగం తీసేస్తాను, ముందుగా తర్వాత మళ్ళీ కృతజ్ఞత, ఆ నెల ఏదైనా కృతజ్ఞత జరిగినట్లయితే కృతజ్ఞత కానుక తీస్తాను, తర్వాత ఆర్ఫనేజ్ తీస్తాను, తర్వాత బైబిల్ కాలేజ్ ఇస్తాను. ఇలా తను మంచి ఒక లిస్ట్ ఇచ్చాడు అన్నాడు. వితిన్ 5 years నాతో చేసిన 5 yearsలో ఇమీడియట్గా చెప్పాడు, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అండి. మళ్ళీ కలుసుకున్నప్పుడు నేను నా భార్య కూడా మేము ఇండియాకి వెళ్ళిపోతాము. హౌ యూ విల్ సార్, మీకు ఎంత జీతం వస్తుంది, మీ జీతం మెయింటైన్ అవుతున్నారు కదా, అవన్నీ దేవుడు ఎంతగా ఆశీర్వదించిన దేవుడు అక్కడ మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఆయన తర్వాత వాళ్ళు పూర్తి సేవకి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇలా మనం ముగించుకున్నాం. నా టైం కూడా అయిపోయింది. 11-15 వరకు ముగించుకున్నారు. దేవుని వాక్యం మనకి చెప్తుంది, మనం అందరం యేసు ప్రభుని అంగీకరించాం. దట్స్ గుడ్. ఎందుకంటే యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకం. సంఘంలో చేర్చబడ్డాం, మంచిది, దట్స్ గుడ్. ఎందుకంటే సంఘంకి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మనం యేసుక్రీస్తు ప్రభుతో అంటుకట్టబడాలంటే సంఘమే ఏకైక మార్గం. ఆయన శిరస్సు అయితే మన సంఘంలో ఉన్నప్పుడు ఈ సంఘం ద్వారా మన యేసుక్రీస్తు ప్రభుతో అంటకట్టబడటం. ఆ తర్వాత మనం చేసే ప్రతి కార్యంలో కూడా మనం సంఘాన్ని ఆనుకొని చేయవలసిన వారమైనాము. ఎందుకంటే క్రీస్తు యేసునికి కలిగిన మనసు కలిగి ఉండడు. అంటే దిక్కు లేని వారి పట్ల, విధవరాండ్ర పట్ల మనం ఏ విధంగా మన మనసు కలిగి ఉన్నాము, హౌ వీఆర్ సపోర్టింగ్ దమ్, ఏ విధంగా వారికి సపోర్ట్ చేస్తున్నాము. మనకు చూడండి, మన జీతం తక్కువే కావచ్చు, మన జీతం ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నువ్వు దశమ భాగం దేవునికి ఇవ్వాల్సింది, కైసరుని దేవునివి దేవునికి చెల్లించాలి. మనం ఫీజెస్ కట్టవలసినవి ఆ ఫీజెస్ కట్టుకోవాలి. తర్వాత దేవునికి కూడా చెల్లించాలి. దేవుడు ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ అండ్ పాత నిబంధనలు అయితే దశమ భాగం అయితే అదొక ఆజ్ఞ. తర్వాత దిక్కు లేని వాళ్ళకి అనేది ఇట్ ఈస్ లైక్ కమాండ్మెంట్స్ అన్నమాట. కాబట్టి మనం దశమ భాగం తీస్తున్నాం, తర్వాత దిక్కు లేని వాళ్ళకి తీస్తున్నాం. ఇవన్నీ కూడా అంటే మనకి జీతాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్క దినారా కావచ్చు నెలకి, లేకపోతే హాఫ్ దినారా కావచ్చు. కానీ దేవునికి చెల్లించాలి. మన సంఘాన్ని హత్తుకుని ఉన్నాం కాబట్టి అది దేవుని వాక్యం అయినది. మనం పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా ఉండకూడదు. కానీ యాజ్ వీఆర్ ఇన్ ద చర్చ్, దేవునిలో మనం సంఘం ద్వారా దేవునికి మనం అంటుకట్టబడ్డాం కాబట్టి క్రీస్తు స్వరూపం మనం పొందుకోవాలి. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టే లోపల మనం చూసేవాళ్ళు ఈయనొక రెండవ యేసుక్రీస్తు ప్రభా అంటే యేసుక్రీస్తు కలిగిన లక్షణాలు, ఈయనంటే నిజమైన క్రైస్తవుడు అంటే అనేలా మనం ఉండాలి. కుడి చెంప కొడితేనంట ఎడమ చెంప తిప్పాలంట. ఇది ఎక్కడైనా న్యాయం అండి? ఎంత అన్యాయం అండి! కుడి చెంప కొట్టేవాళ్ళని ఎడమ చెంప, ఎంత అన్యాయం! కానీ ప్రియులారా, ఇది ఎవరికి సాధ్యం అంటే దేవుని బిడ్డలకు మాత్రమే. చూడండి, బాప్తిసాల్లో రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. బాప్తిసం తీసుకున్నామంటారు కదా చాలామంది. కొంతమంది పెళ్ళి అడిగితే ఇంకా డీటెయిల్గా అడిగితే పెళ్లి కోసం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా డీటెయిల్గా అడిగితే ఇంట్లో గొడవ పడలేకపోతున్నామో తీసుకుంటారు. రకరకాలు చెప్పొచ్చు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. నిజంగా మారు మనసు పొంది, నిజంగా యేసుక్రీస్తు సమర్పించుకుని ఆయనలో నూతన జన్మాన్ని పొందినట్లయితే పిల్లరా, అటు వారికి మాత్రమే ది కుడ్ ఏబుల్ టు డూ దిస్. ఈ విధంగా చేయాలంటే నిజమైన బాప్తిసం. చూడండి, బాప్తిసంలో అక్కడ బాప్తిసం తీసుకున్నాక ఆయన ఉంటాడండి సీమోను. బాప్తిసం తీసుకున్నాడు, కానీ ఒకసారి అపోస్తలులు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నువ్వు ఎవరిని చేతులు పెడితే వాళ్ళకి అన్ని భాషలు మాట్లాడేస్తున్నావు, పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చేస్తుంది, కాబట్టి అటువంటి కెపాసిటీ నాకు కూడా ఇవ్వని డబ్బు తీసుకెళ్ళిస్తాడు. అప్పుడు అపోస్తలులు ఏమంటారు తెలుసా? దేవుని ఎదుట నీ ప్రవర్తన సరిగా లేదు, దుర్నీతితో కల్మషంతో నీవు ఉన్నట్టున్నది. బాప్తిసం తీసుకున్నవాడు కల్మషంతో ఎలా ఉంటాడండి? అది నిజమైన బాప్తిసం అన్నమాట. పిల్లరా, ఎవరైతే సంపూర్ణంగా నిజంగా వాళ్ళకి సమర్పించుకున్నారో వాళ్ళకి మాత్రమే సాధ్యమండి. పిల్లరా, మనమందరం కూడా ఇన్ కేస్ దేర్ ఈజ్ ఎనీ డిఫెక్ట్, మనలో ఎక్కడ లోపం ఉన్నట్లయితే మనం సరి చేసుకుందాం. క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి ఉండడానికి, క్రీస్తు స్వరూపం అనేది ఏర్పడటానికి మనకందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.